హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లారు. ఇద్దరు 2 గంటల పైగా పలు అంశాలపై డిస్కస్ చేసుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా కేటీఆర్ తన బావ ఇంటికి ఎందుకు వెళ్లాడు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. కేటీఆర్ కు పార్టీ పగ్గాలు ఇచ్చినా పని చేస్తానని హరీష్ రావు ఇప్పటికే ప్రకటన చేశారు. మరోవైపు హరీష్ రావు పార్టీ మారుతారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ హరీష్ ఇంటికి వెళ్లారా అనే చర్చ మొదలైంది. అయితే ఆ ప్రచారాన్ని బీఆర్ఎస్ నేతలు ఖండించారు. మరోవైపు వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభ తర్వాత ట్రబుల్ షూటర్ కాస్త సైలెంట్ అయిపోయారు. పార్టీలో జరుగుతున్న అంతర్గత వ్యవహారాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇద్దరి భేటీలో కవిత ఎపిసోడ్ పైన కూడా చర్చించినట్లు సమాచారం అందుతోంది. ఓవరాల్ గా ఇద్దరి భేటీతో రాజకీయాల్లో చర్చ మొదలు కాగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అంటూ డిస్కషన్స్ షురూ చేశారు సొంత పార్టీ కేడర్. రైట్, హరీష్ రావు అలాగే కేటీఆర్ భేటీ వెనుక అసలు ఏం జరుగుతోంది అని ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇద్దరు 2 గంటలకు పైగా పలు అంశాలపై డిస్కస్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందుబాటులో ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. పవన్, చూస్తున్నాము హరీష్ రావు అలాగే కేటీఆర్ భేటీ వెనుక అసలు ఏం జరగబోతోంది? 2 గంటల పాటు డిస్కస్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. సో ప్రజెంట్ రాజకీయ అంతర్వర్గాల్లో ఏం జరుగుతోంది అనుకోవచ్చు? తెలంగాణ రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి హరీష్ రావు తండ్రి గత కొంతకాలం క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పరామర్శించడానికే కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళారని చెప్తున్నప్పటికీ 3 రోజుల క్రితమే హరీష్ రావు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలోనే తాను పనిచేస్తాను, కేటీఆర్కు బాధ్యతలు అప్పచెప్పిన తనకు సంతోషమే, తాను కేటీఆర్ నాయకత్వంలో కూడా పనిచేస్తానంటూ ఆయన చెప్పిన 3 రోజుల తర్వాత కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వెళ్ళడం ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి గత కొద్ది రోజులుగా అటు పార్టీలో ఒక పవర్ సెంటర్ పోరు జరుగుతూ ఉంది. ముగ్గురు 3 వర్గాలుగా విడిపోయారు. కవిత, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళ మధ్య తీవ్రమైన అంతర్గత పోరు జరుగుతుందనే చర్చ జరుగుతుంది. అలానే హరీష్ రావు త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. దీనిపైన హరీష్ రావు వర్గం నేతలు ఇప్పటికే సైబర్ పోలీసులకి కంప్లైంట్ చేశారు. హరీష్ రావు పైన అసత్య ప్రచారం చేస్తున్నారంటూ దానిపైన ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర కలకలం రేపాయి. పార్టీలోని కొంతమంది వ్యక్తులు తనపైన రకరకాల కుట్రలకు పాల్పడుతున్నారంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. తాను అంతే గట్టిగా సమాధానం చెప్తానంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది. ఇటువంటి తరుణంలో వీళ్ళిద్దరూ భేటీ కావడం అనేది కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. వాస్తవానికి పార్టీలో అంతర్గతంగా చాలా రోజులుగా 3 వర్గాలుగా విడిపోయిన మాట వాస్తవం అనే చర్చ అయితే పార్టీ వర్గాలే చెప్తున్నాయి. చాలా కాలంగా హరీష్ రావు వర్గం వేరుగా కొనసాగుతుంది, అట్లనే కేటీఆర్ వర్గం వేరుగా కొనసాగుతుంది. ఇటీవల కేసీఆర్ వరంగల్లో సభ నిర్వహించారు. సభ కన్నా ముందు అటు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఇకపై హరీష్ రావు కమిటీల బాధ్యతలన్నీ చూస్తారు, ఈ కమిటీల బాధ్యతలన్నీ చూస్తారంటూ హరీష్ రావుకు చాలా బాధ్యతలు అప్పగించారు. కానీ అనూహ్యంగా హరీష్ రావును కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేశారు. కమిటీల ఊసెక్కడా కూడా వినపడలేదు. దీంతో తీవ్ర అసంతృప్తికి హరీష్ రావు గురయ్యారు. ఇటువంటి తనను కేవలం మెదక్ జిల్లాకే పరిమితం చేయడాన్ని అటు హరీష్ రావు వర్గం కూడా జీర్ణించుకోలేకపోయిందనే చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలోనే అటు కేసీఆర్ స్వయంగా కేటీఆర్కు సూచించారు, విభేదాలను పక్కన పెట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా వ్యవహరించాలంటూ చెప్పడంతోనే నిన్న కేటీఆర్ హరీష్ రావుతో భేటీ అయినట్టుగా చర్చ జరుగుతుంది. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అటు పాలన చేపట్టి దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకొని పార్టీని ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం పైన దృష్టి పెట్టండి, కానీ పార్టీలో ఇలా వర్గాలుగా విడిపోవడం వల్ల తీవ్ర నష్టం జరుగుతుందంటూ కేసీఆర్ సూచించడంతోనే మొన్న హరీష్ రావు చేసిన కొన్ని పాజిటివ్ కామెంట్స్, కేటీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బంది లేదు, తాను సంతోషంగా పనిచేస్తానంటూ చెప్పడంతోనే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే నిన్న కేటీఆర్ హరీష్ రావు నివాసానికి వచ్చారు. మేమంతా ఒకటే అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా జరుగుతుంది. అయితే కవిత
అటు అమెరికా వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరూ కలవడం, అంటే కవిత కూడా కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. తనను పార్టీలు ఎదగకుండా చేస్తున్నారు, తనను తొక్కే ప్రయత్నం కొంతమంది నేతలు చేస్తున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కూడా వీళ్ళిద్దరిని ఉద్దేశించి చేసినయేనా అనే చర్చ పార్టీలో జరుగుతున్న తరుణంలో ఆమె అమెరికా వెళ్ళిన సమయంలో వీళ్ళిద్దరు కలవడం పైన కూడా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కానీ అటు పార్టీ వర్గాలు కావచ్చు, కేటీఆర్ కూడా చెప్తున్నది కేవలం హరీష్ రావు తండ్రి అస్వస్థతకు గురై ఆయన కోలుకున్నారు, వాళ్ళిద్దరు కూడా చాలా దగ్గర బంధువులు కాబట్టి వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాను. అదే సందర్భంలో హరీష్ రావుతో కూడా పిచ్చపాటి మాట్లాడానంటూ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళిద్దరు కలయిక మాత్రం నిన్న ఆ భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకైతే దారితీసింది. సౌమ్య. రైట్, థ్యాంక్ యూ పవన్.